అందరికీ నమస్కారం అండి. చిత్తూరు జిల్లాలో ఉన్న గుడిమల్లం పరశురామేశ్వర ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. గుడిమల్లం శివాలయంలోని శివుడు లింగాకారంలో కొలువై ఉన్నాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ విధంగా ఉండే మూల విరాట్టు ఇంకే ఆలయంలో కూడా కనపడదు. ఈ లింగాకారం పైనే మరొక మానవాకృతి చెక్కబడి ఉంది. ఆ ఆకృతి ఒక పురుషునిపై నిలబడి ఒక చేతిలో ఒక పొట్టేలు కాళ్లను పట్టుకొని మరొక చేతిలో ఒక చిప్పను పట్టుకొని భుజానికి గండ్రగొడ్డలని తగిలించుకొని ఉంది. ఇందులోని శిల్పకళ అత్యంత సుందరంగా ఉంది. ఈ మూల విరాట్ మొత్తము కాఫీ రంగులో అత్యంత అందంగా చెక్కబడి ఉంది. ఈ ఆలయ గర్భాలయము మిగతా ఆలయ ఆవరణం కన్నా భూమట్టానికి సుమారు 4 అడుగుల లోతులో ఉంది. మూల విరాట్టు ఆలయ ప్రాంగణానికి మధ్యలో కాకుండా ఒక పక్కగా ఉంది. మిగతా ఆవరణము అంటే అంతరాళము, రంగమండపము అన్నీ కూడా భూమట్టానికి సమాంతరంగా ఒక పక్కన ఉన్నాయి. గర్భాలయం వెనుక భాగము అర్ధచంద్రాకారంలో ఉంది. మూల విరాట్టుకు ఎదురుగా ఆలయం గోడలకు రంధ్రాలున్నాయి. ఉదయభానుని కిరణాలు నేరుగా మూల విరాట్టుపై పడేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఈ ఆలయము తూర్పు ముఖంగా ఉన్న తూర్పు ముఖాన ప్రవేశ ద్వారం లేదు. దక్షిణాన ఉన్న ద్వారం గుండా ఈ ఆలయంలోకి ప్రవేశించాలి. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఎడమ చేతి వైపున భూమట్టానికి దిగువన మూల విరాట్టు ఉంది. ఈ ఆలయము అతి ప్రాచీనమైన ఆలయము. ఈ ఆలయంలో గర్భగుడి గజపుష్ప ఆకారంలో ఉండి లోపల ఉన్న శ్రీ పరశురామలింగము సహజసుందరంగా మహామాన్వితమై ఉంటుంది. ఇక్కడ శిలాశాసనాలను చూసినట్లయితే ఆలయము 3వ శతాబ్దానికి చెందినదని తెలుస్తుంది. శివలింగాలలో ఇదే పురాతనమైనది. తవ్వకాలలో లభ్యమైన శాసనాల వలన ఈ నిర్ధారణ చేయటం జరిగింది. ఇంతవరకు లభ్యమైన శివలింగాలలో ఈ శివలింగమే చాలా పురాతనమైనదిగా చెప్తున్నారు. అందువల్లనే ఈ శాసనాల ఆధారంగానే దీన్ని పరశురామేశ్వర ఆలయంగా పేర్కొన్నారు. ఈ శివలింగాన్ని చెక్కటానికి వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారము లేదు. ప్రాచీన శైవ పూజా విధానము తలపాగా దోవతి ధరించిన రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని చరిత్రకారులు చెప్తున్నారు. ప్రాచీన శైవ పూజా విధానాన్ని గురించి ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారము లేదు. అలాగే ఆలయ నిర్మాతలెవరో కూడా తెలియదు. ఈ శాసనాలలో స్వామివారి నిత్యదీప ధూప నైవేద్యాల కోసము దానం చేసిన భూమి, ఆవులు, ధనము మొదలైన విషయాలను తెలియజేసే వివరాలు మాత్రము శాసనాల్లో ఉన్నాయి. 1973లో జరిపిన పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో జియోగురు రంగు రాళ్ల వలన ఆలయము 2 లేక 3వ శతాబ్దానికి చెందినదని తెలుస్తుంది. తవ్వకాలలో బయటపడిన కుండలు, పెద్ద సైజు ఇటుకలను పరిశీలించినట్లయితే 1-2వ శతాబ్దపు ఆంధ్ర శాతవాహనుల కాలం నాటివని నిర్ధారించారు. అందువలన ఈ ఆలయము క్రీస్తు శకము 1వ శతాబ్దకి చెందిన అతి పురాతనమైన ఆలయము అని నిశ్చయంగా చెప్పవచ్చు. తవ్వకాలలో బయటపడ్డ శాసనాలు కొన్ని పల్లవ, గంగ పల్లవ, చోళుల కాలానికి చెందినవి. 802వ కాలం వాడైన పల్లవరాజు నందివర్మ వేయించిన శాసనం కూడా ఉంది. ఆయా రాజులు ఎంతో భక్తి ప్రవృత్తులతో భూరి దానాలను ఈ స్వామివారికి సమర్పించినట్టు తెలుస్తుంది. అయితే ఏ శాసనంలో కూడా గుడిమల్లం పేరును మాత్రం పేర్కొనలేదు. గర్భాలయము అంతరాలయం ముఖమండపం కంటే తక్కువ లోతులో ఉంది. శివలింగాన్ని ఆనుకొని ఒక వేటగాడి నిలువెత్తు విగ్రహం ఉండి సంభ్రమం కొలుపుతుంది. వీటిపైన దేవుని పేరు గాని వేటగాని పేరు గాని లిఖింపబడలేదు. గ్రామాన్ని మాత్రము విప్రపీఠ అని చెప్పారు. అంటే బ్రాహ్మణ అగ్రహారం అన్నమాట. శివలింగము చిక్కని గోధుమ రంగు రాయితో తయారు చేయబడింది. లింగము 7 అడుగుల ఎత్తు, అడుగు మందము ఉండి కింద 2 చేతులతో స్థానక ఆకారంలో శివుని శిల్పం ఉంది. శివుడు ఆపస్మారక పురుష లేక మరుగుజ్జు బాహువులపైన నిలబడినట్లు కనిపిస్తాడు. ఇలాంటి శుభస్వరూపము ఎక్కడా మనకు కనిపించదు. కుడి చేతిలో పొట్టేలు, ఎడమ చేతిలో చిన్న పాత్రతో ఉంటాడు. బాహువులపైన పరశు అంటే గండ్రగొడ్డలి ఉంటుంది. తలకు జటాజటంతో జటాభార రూపంలో శివుడు ఉంటాడు. చెవులకు లోలాకులు కర్ణాభరణాలుగా ఉన్నాయి. నడుముకు దోవతి, దానిపైన వస్త్రమేకల కప్పివేస్తూ కనిపిస్తాయి. అందులో నుంచి స్పష్టంగా లింగం దర్శనమవుతుంది. యజ్ఞోపవేతం మాత్రం లేకపోవటము వింతగా ఉంటుంది. ఈ శివలింగము లింగోద్భవ సమయ మహాశివుడు అని నమ్ముతుంటారు. ఒకప్పుడు ఇక్కడ పరశురామేశ్వరుడు అనే మహాభక్తుడు ఉండేవాడట. అతను ప్రతిరోజు దగ్గరలో ఉన్న కొలనులో గట్టు మీద ఉన్న గజపుష్పాలు మొదలైన వివిధ రకాల సుగంధభరిత పుష్పాలను తెచ్చి
శివుడికి పూజ చేసేవాడు. అవి చాలా వింత ఆకారాలతో విచిత్ర పవిత్ర సువాసనలు వెదజల్లేవట. శివుడు ఆ సువాసనకు ప్రీతి చెంది అతనిని అభినందించి ఆశీర్వదించాడు. పరశురాముని పూజ దొంగచాటుగా చూసిన ఒక రాక్షసుడు ఒకరోజు అక్కడికి వచ్చి ఆ పూలన్నీ తుంచి శివుడికి పూజ చేశాడు. శివభక్తుడైన పరశురామేశ్వరుడు ఇది గమనించి రాక్షసుడితో భీకరంగా పోరాడాడు. వాడిని చంపేలోపు వాడు అదృశ్యమైనాడు. శివుడు ఇద్దరి భక్తికి మెచ్చి ఇద్దరికీ సాయుధ్యముక్తి ప్రసాదించాడట. ఇంత ప్రాచీన విశేషమైన అరుదైన శ్రీ పరశురామాలయాన్ని తప్పకుండా దర్శించి తీరాలి. గుడిమల్లం చేరుకోవటానికి రోడ్డు మార్గము చాలా సులభంగా ఉంది. విమాన మార్గం ద్వారా వెళ్లాలనుకునేవారు గుడిమల్లం సమీపాన రేణిగుంట విమానాశ్రయంలో దిగవచ్చు. రేణిగుంట విమానాశ్రయానికి 11 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. గుడిమల్లం సమీపాన రేణిగుంట మరియు తిరుపతి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఈ దేవాలయానికి ప్రభుత్వ ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. రేణిగుంట నుంచి 11 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 22 కిలోమీటర్లు, చిత్తూరు నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఈ గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టిన వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.